ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగారం చోరీ చేసిన వ్యక్తులు అరెస్ట్. డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో 34 గ్రాముల బంగారం చోరీ చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మల్కజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉప్పల్ డివిజన్ హనుమాన్ సాయి నగర్లో నూతలపాటి రమాదేవి అనే మహిళ ఒక అపార్ట్మెంట్లో తన మనవడితో కలిసి ఉంటుంది. దాసరి సాత్విక్ రమాదేవికి బంధువు అవుతాడు. అయితే రమాదేవి చాలా ఫంక్షన్లో బంగారు ఆభరణాలు ధరించినప్పుడు వాటిని గమనించిన దాసరి సాత్విక్ తన ఇద్దరి స్నేహితులు మేనేని అనిల్ కుమార్, గద్దె సాయి కుమార్తో కలిసి బంగారు ఆభరణాలు దొంగిలించి డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో వారు దానికి అంగీకరించడంతో పథకం పన్నారు. సెల్ఫ్ డ్రైవ్ నుండి కారు అద్దెకు తీసుకొని తన స్నేహితులకు రమాదేవి ఇంటిని చూపించి ఒక స్నేహితుడిని ఇంటికి పంపాడు. డబల్ బెడ్రూమ్ సీన్లకు సంబంధించిన అధికారులమని, కింద కారులో ఆఫీసర్స్ ఉన్నారని చెప్పి కారులో రమాదేవిని ఉప్పల్ భాగాయత్లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి పుస్తెల తాడు, 2 బంగారు గాజులు, చేతిరింగు, మొత్తం 34 గ్రాముల బంగారం దుండగులు దోచుకొని రమాదేవిని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కారు నెంబర్ను గుర్తించి నిందితులను నల్ల చెరువు కట్ట వద్ద పట్టుకొని నిందితుల నుంచి 34 గ్రాముల బంగారం, 2 సెల్ ఫోన్లు, ఒక బలెనో కారును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మల్కజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి, డిఐ మన్మథ కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. సెక్షన్ 392 ఐపీసీ ఆఫ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ చేసి నెక్స్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్, తర్వాత డిఎస్ఐ కోటేశ్వరరావు, నాగరాజు, అతని స్టాఫ్ అందరూ కలిసి ఈ కేసుని డిఫరెంట్ టీమ్స్గా వీళ్ళు ఫామ్ అయ్యి రైట్ ఫ్రమ్ ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ఫుటేజెస్ ఏవేవి ఉన్నాయని చెప్పి అవన్నీ కలెక్ట్ చేసుకోవడం, ఆ ప్లేసెస్ అన్నీ కూడా సీన్కి వెళ్ళడము, ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం, దానిలో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్కి మాకు ఏమేమి అవసరం వస్తుంది ఇన్వెస్టిగేషన్కి అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్లో ఏదైతే తీసుకెళ్తారో అక్యూజ్డ్ ఇతను A2 అనిల్ కుమార్ అని చెప్పి ఇతను ఈవిడిని తీసుకొని వెళ్తారు. తర్వాత కార్లో గడ్డే సాయి కుమార్ అని చెప్పి అతను డ్రైవర్ అన్న. సో వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఈ పని చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది ఏంటంటే ఈ A2, A3ని ఎంగేజ్ చేసిన అతను A1 దశరథి సాత్విక్. ఇతను వీళ్ళిద్దరికీ ముందు రోజే వచ్చి రెక్కి అంతా చూపించి ఒక కార్ని కూడా ఒకరోజు ముందు రోజు సెల్ఫ్ డ్రైవ్ కార్లో నుంచి కార్ రెంటల్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వీళ్ళిద్దరిని ఎక్కించుకొని ఇంటి వరకు తీసుకొచ్చి ఆ మొత్తం ఆ ప్లేసెస్, సరౌండింగ్స్, ఇల్లు కూడా చూపించడం జరుగుతుంది. సో దీంట్లో ఈ A1 ఎవరైతే ఉన్నారో అతను ఎవరో కాదు, ఈవిడికి ఒక దగ్గర చుట్టమే అవుతారు. ఈవిడిని బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ చాలా ఫంక్షన్స్లో ఆవిడని చూడటము, ఆమె బంగారు వస్తువులన్నీ కూడా చూడటము, ఇవన్నీ కూడా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇతనికేమో అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్స్, లోన్స్ తీసుకోవడము, అట్లా బాగా అప్పుల పాలవుతారు. సో ఈజీ మనీగా అతను అవన్నీ పే చేయాలంటే ఇది ఒక మార్గంగా ఎంచుకొని అతనికి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు. A2 అనిల్ కుమార్, ఇతను క్యాటరింగ్ అండ్ ఎలక్ట్రీషియన్, ఇతను రెసిడెంట్ ఆఫ్ బీరంగూడ, రామచంద్రాపురం, లింగంపల్లి. అతనితోటి తర్వాత సాయి కుమార్, ఇతను డ్రైవర్, 21 ఇయర్స్, ఇతను BHL లింగంపల్లిలోనే ఉంటాడు. సో వీళ్ళిద్దరిని ఎంగేజ్ చేసుకొని పక్కాగా రెక్కీ చేసుకొని ప్లాన్ చేసుకున్నారు. థెఫ్ట్ రాబరీ కమిట్ చేశారు వీళ్ళు. సో వీళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ పంపిస్తారు. సో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయ్యింది. సో ఇది కూడా ఈ ప్రాపర్టీని ఏం చేశారంటే వీళ్ళు థెఫ్ట్ చేసిన తర్వాత ముత్తూట్ ఫైనాన్స్లో క్లిక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి లెటర్ ఇచ్చి ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్, తర్వాత కార్ కీస్, ఏదైతే రెంటల్ కార్ ఉందో అది క్రైమ్ వెహికల్ అన్నీ కూడా సీజ్ చేశారు. అన్నీ కూడా ప్రాపర్గా కోర్టుకి పంపించడం జరుగుతుంది. ఇతని మీద ఏం లేదండి, కేసెస్ అయితే ఏమీ లేదు. ఇంకా చేయడము ఏది కూడా ఇట్లాంటివి ఈజీగా నమ్మకండి. ఎవరైనా వచ్చి అన్నోన్ పర్సన్స్ మీకు ఫలానికి వచ్చింది, మీకు లాటరీ తగిలిందని కానీ, లేదంటే డబుల్ బెడ్రూమ్ వచ్చిందని కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే ప్రాపర్గా అవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లేదో పక్కన వాళ్ళకి వచ్చి ఒక థర్డ్ పార్టీ వచ్చి మనల్ని మాట్లాడి పక్కకు తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఏదైనా వచ్చిందంటే అది మోసపూరితమైనదని చెప్పి గ్రహించాలి. ఎవరిని కూడా ఈజీగా అన్నోన్ ఫెలోస్ ఎవరిని కూడా నమ్మకూడదని చెప్పి ప్రజలకు
మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.